గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను నార్మల్గా పీజీ అడ్మిషన్స్ గురించి వీడియోలు తీసిన, అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ గురించి అందుకే రెస్పాండ్ అవుతున్నా. కోటి ఉమెన్స్ హాస్టల్ గర్ల్స్ ఎవరైతే, కోటి ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో లేడీస్ కాంప్లెక్స్లో ఉంటారు. ఒక బ్లాక్ ఉంటుంది వాళ్ళకి సెపరేటు. అందులో నిన్న నాకు ఈరోజు తెలిసింది, యాక్చువల్గా అది నిన్న జరిగింది అనుకుంటా. ఒక అమ్మాయి మెయిల్ పెట్టింది షీ టీమ్ వాళ్ళకి. లైక్ ఏం మెయిల్ పెట్టింది అని చదువుతాను, మీరు వినండి అండ్ రెస్పాండ్ అవ్వండి. కింద కామెంట్ పెట్టండి. ఏం కామెంట్ పెడతారంటే, లేడీస్ కాంప్లెక్స్ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ కానీ సెకండ్ ఇయర్ గర్ల్స్ కానీ అది రియల్గా జరిగిందా ఇన్సిడెంట్ అనేది తెలియదు. పర్టికులర్గా నాకు కూడా రియల్ ఇన్సిడెంట్ అని కొంతమంది చెప్తున్నారు, లేదు ఇది కావాలని ఫేక్ చేసిరు కొంతమంది చెప్తున్నారు. ఏది అని నాకు కూడా కరెక్ట్ తెలియదు. మీరు ఒకసారి కింద కామెంట్ పెట్టండి, ఎందుకంటే లైవ్లో ఉన్నది మీరు హాస్టల్లో. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్క అమ్మాయికైనా అలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు, ఎవరు మిస్బిహేవ్ చేయొద్దు. అలాంటిది ఏమైనా జరిగితే నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అండ్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఈ ఇన్సిడెంట్ నిజమా కాదా అని చెప్పేసి ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఏం డిసైడ్ చేయలేదు, ఎందుకంటే మెయిల్ పెట్టిన అమ్మాయి కూడా ఎవరో తెలియదు పర్టికులర్గా ఇప్పటివరకు. అండ్ మీకు ఇన్సిడెంట్ గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. అండ్ ఫస్ట్ ఇయర్స్ కూడా కొంతమంది నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు ధర్నా కూడా జరిగింది. ఆ వీడియో మీకు ఒక సబ్స్క్రైబరే పంపింది, ధర్నా జరిగిందని. కొంతమంది ఏమంటున్నారంటే, వాంటెడ్లీ మమ్మల్ని ధర్నాకి తీసుకెళ్ళిరు, వాంటెడ్లీ మమ్మల్ని నార్మల్గా సోషల్ మీడియాలో కానీ మీరు పాజిటివ్గా చెప్పండి అని అడుగుతున్నారు అని చెప్పిరు అని అన్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజమో అని తెలియదు. ఫస్ట్ ఇయర్స్ ఒకసారి కింద కామెంట్ పెట్టండి, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అంటే, మిమ్మల్ని ఎవరైనా ఈ ఇన్సిడెంట్ గురించి పాజిటివ్గా మాట్లాడండి, ఈ సార్కి సపోర్ట్ చేయండి ఏమన్నా అని, మీకు ఏమన్నా స్టాఫ్ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ మీకు హాస్టల్ తరపున మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని కామెంట్ పెట్టండి. నాకు కూడా తెలియదు, బట్ కొంతమంది అన్నారు నార్మల్గా. సో దాని గురించి కింద కామెంట్ పెట్టండి. సో ఇన్సిడెంట్ అనేది నార్మల్గా ఎవరో ఒక అమ్మాయి మెయిల్ పెట్టింది. వి ద స్టూడెంట్స్ ఆఫ్ VCIW అంటే వీరనారి చాకలి ఎల్లమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ కంపెల్ టు బ్రింగ్ నోటీస్ ఎ డిస్ట్రెస్సింగ్ ఇష్యూ హ్యాస్ బీన్ ఎఫెక్టింగ్ ద బిహేవియర్ ఆఫ్ వినోద్ ద మెస్ ఇన్ఛార్జ్ ఇన్ అవర్ లేడీస్ హాస్టల్ అని. వినోద్ సార్ మంచోడే అని కొంతమంది అన్నారు. నార్మల్గా ఈ ఇన్సిడెంట్ మెయిల్ ఎవరు పెట్టారో నాకు కూడా తెలియదు కాబట్టి చెప్తున్నా, మంచోళ్ళే అని కొంతమంది అన్నారు. బట్ ఏంది అనేది లెట్ ద పోలీస్ డిసైడ్, మనకు సంబంధం లేదు, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పటివరకు అయితే ఆ మెయిల్ పెట్టిన అమ్మాయి మాత్రం రాలేదు బయటకి, తెలియదు కూడా. ఓకే, సో ఒకటే ఈ ఇన్సిడెంట్ గురించి నార్మల్గా మిమ్మల్ని కాలేజ్కి వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఏమన్నా హాస్టల్లో ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే మిమ్మల్ని ఏమన్నా పాజిటివ్గా మాట్లాడండి కావాలని ఫోర్స్ చేస్తున్నారా, అండ్ ధర్నా జరిగింది కూడా మీరు వాంటెడ్లీ వచ్చిర్రా లేదంటే మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ఫుల్గా పిలిపించిరా, వాళ్ళే మిమ్మల్ని ఎవరైనా పర్టికులర్గా స్టాఫ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కొంతమంది నార్మల్గా ఒకరో ఇద్దరు నాకు నార్మల్గా అట్లా చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నా, కొంతమంది అంటున్నారని. కామెంట్స్ కూడా వచ్చినాయి, యాక్చువల్గా డిస్ప్లే చేస్తాను నేనేం కావాలని మాట్లాడతలే, కామెంట్ డిస్ప్లే చేస్తా, చదవండి. సో దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నా, మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని. ఓకే, ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి మెయిల్ పెట్టింది, ఆ ఇన్సిడెంట్ జరగొద్దు అండ్ మెయిల్ పెట్టింది. ఆబ్వియస్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, షీ టీమ్ వాళ్ళు ఉన్నారు, మెయిల్ పెట్టిన వాళ్ళు చూసుకుంటారు ఇన్సిడెంట్ నిజమా కాదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా, వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు అది ఇన్సిడెంట్ నిజంగా జరిగిందా లేదా అనేది. వాళ్ళ డెసిషన్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. ఎవరో ఒక్క అమ్మాయికి అట్లా జరిగింది, ఆమె అట్లా పెట్టింది కానీ. ఓకే, సో మిగిలిన వాళ్ళు ఎవరికి అలాంటిది ఏం జరగలేదు, జరగబోదు కూడా. బట్ అట్లా జరిగింది అని మెయిల్ పెట్టింది, అది నిజమా కాదా అనేది తెలియదు, పోలీసు వాళ్ళు డిసిజన్ తీసుకుంటూ చెప్తారు. బట్ దీనివల్ల నార్మల్గా సార్ అది నిజమా కాదా తెలియక ముందుకే అది నిజం కాదు అబద్ధము, ఆయన గురించి కొంచెం పాజిటివ్గా చెప్పండి అని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతురా అనేది ఫస్ట్ ఇయర్స్ అయినా సెకండ్ ఇయర్స్ అయినా స్టాఫ్ వాళ్ళు అనేది స్టూడెంట్స్ కింద కామెంట్ పెడితే తెలుస్తుంది. మాకు కూడా ఎవరికి ఏం తెలియదు, ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబే, కింద కామెంట్ పెడితే తెలుస్తుంది మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని. లేదు మాకు మా హాస్టల్ స్టాఫ్ నుంచి ఏమి ఇబ్బంది లేదు అంటే నో ప్రాబ్లం. అండ్ అట్లా జరగొద్దు, ఒకవేళ అది జరిగింది నిజమా కాదా అనేది పోలీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ అది వేటి న్యూస్లో కూడా వచ్చింది, ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చిన్న న్యూస్ ఆర్టికల్ వచ్చింది, అది చూసినా ఇది చూసినా అవి కూడా డిస్ప్లే చేస్తా స్క్రీన్ మీద. అండ్ ఆ ధర్నా కూడా జరిగింది. సో చూద్దాం, ఒక నార్మల్గా అది నిజమా కాదా తెలియదు, అదొక ఇన్సిడెంట్ అంతే, నిజమా కాదా అని పోలీస్ వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, పీజీ వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ప్రశాంతంగా తినాలి, చదువుకోవాలి, వాళ్ళ టైంకి కాలేజ్కి వెళ్ళాలి అంతే. అండ్ పోలీస్ వాళ్ళు ఎవరైనా ఏమన్నా అడిగితే పోలీస్ వాళ్ళకి కోఆపరేటివ్గా వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు, అండ్ పోలీస్ వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకు కరెక్ట్ రెస్పాండ్ అవుతారు. కాలేజ్ స్టాఫ్ నుంచి హాస్టల్ స్టాఫ్ నుంచి పర్టికులర్గా స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళేం స్టూడెంట్స్ని ఫోర్స్ చేయొద్దు, ఈ సార్ గురించి పాజిటివ్గానే చెప్పండి అని చెప్పేసి.
వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. బట్ నార్మల్గా వాంటెడ్లీ ధర్నాకి స్టూడెంట్స్ని తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అట్లా తీసుకుపోలేరా కూడా నాకు తెలియదు. బట్ క్వశ్చన్ మార్క్ అంతే. కింద కామెంట్ పెట్టండి మీకు ఇలాంటి ఏమన్నా జరిగిందా అని చెప్పేసి. వాళ్ళ సైడ్ నుంచి మీకేమి ఇబ్బంది ఉండదు. ఏమన్నా ఉంటే మీరు మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే అయిపోతుంది. ఈ స్టాఫ్ వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి మీరు చెప్పండి. ఓకే, ఎందుకంటే మనం స్టూడెంట్స్, మనకు ఆ ఇన్సిడెంట్ జరిగింది, పోలీస్ వాళ్ళు ఏమన్నా అడిగితే మనం చెప్తాము అంతే. మనం ఫ్రీగా ఉంటాం, మనం కాలేజ్కి వెళ్ళాలి, టైంకి తినాలి, పడుకోవాలి, మనకి ఉంటుంది. ఓకే, సో వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళ సైడ్ నుంచి స్టాఫ్ సైడ్ నుంచి కానీ మీకు ఏమి ఇబ్బంది ఉండొద్దు. ఇన్సిడెంట్ జరిగింది అంటే పోలీస్ వాళ్ళకి తెలిసింది, వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇది ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు అది. ఓకే, నా పాయింట్ ఇది. జరిగిందా జరగలేదా తెలియదు, అది తప్పు నార్మల్గా, అది అంతే. ఇక ఫ్యూచర్లో కూడా ఇలాంటిది ఏం జరగబోదు కూడా. మీరు ఏం టెన్షన్ పెట్టుకోకూరి, వచ్చారు కాబట్టి ప్రశాంతంగా చదువుకోరి. అండ్ ఇన్సిడెంట్ గురించి కింద కామెంట్ పెట్టండి, ఫస్ట్ ఇయర్స్ కానీ సెకండ్ ఇయర్స్ కానీ, అసలు వాట్ వాజ్ హిస్ హ్యాపెనింగ్ ఇన్ లేడీస్ కాంప్లెక్స్. ఓకే, అండ్ ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది దాని ప్రాసెస్ అది. బట్ తెలీదు ఏమైంది అని చెప్పేసి కామెంట్ పెడితే తెలుస్తుంది, కింద కామెంట్స్ తెలిస్తే మీరు పర్టికులర్గా ఫస్ట్ ఇయర్స్ అయినా సెకండ్ ఇయర్స్ అయినా. ఓకే, అర్థమైంది కదా? డన్.